ఏంటన్నా ఈరోజు దేవునికి గుడ్లకు దిక్కు లేదు, దివ్యాంగులకు దిక్కు లేదు. మొత్తానికైతే మొత్తం ఇది కాల్చివేతల కూల్చివేతల ప్రభుత్వం అయింది. ఏం చెప్పారు కలెక్టర్ గారు? ఎందుకు కూల్చిండ్రు అనే సమాధానం అయితే వారు కూడా చెప్పలేకపోయిండ్రు. ఎందుకంటే అక్కడ పెద్ద విలువైన భూమి కాదు. 170 గజాల ప్లాటు 2007లో ప్లాట్ ఇచ్చిండ్రు. కరెంట్ బిల్లులు ఉన్నాయి, వాటర్ బిల్లులు ఉన్నాయి. వారికి కూడా మిస్గైడ్ చేసిండ్రు. కలెక్టర్ గారు కూడా ఏంటంటే పట్టాలు లేవు, ఏం లేవు, చూపించిన పట్టాలు ఉన్నాయి, కరెంట్ బిల్లులు ఉన్నాయి. ఇప్పుడు కరెంట్ బిల్లు ఇప్పుడు వచ్చినాయి కదా, 10 ఏళ్ళ నుంచి కరెంట్ బిల్లు ఉన్నాయి, వాటర్ బిల్లు ఉన్నాయి. అయినా ఒకవేళ జెన్యున్ పట్టా అనేది గవర్నమెంట్ ఇచ్చిన పట్టలే కదా, ఏమనుంటే మళ్ళీ ఇంకో పట్ట అయ్యాను కానీ కులగొట్టడం ఏంది అర్థం కాలేదని చెప్పినాం. సాయం చేయండి, నష్టపరిహారం కూడా ఇవ్వాలి వాళ్ళకని చెప్పినాం. వారు ఇవ్వకపోతే మేము దాని తర్వాత ఏం చేద్దామని ఆలోచన చేద్దాం. అదే ఇప్పుడు సకలాంగులు అయితే మీరు అన్నట్టు ఎక్కడో మళ్ళీ వాళ్ళు కష్టం చేసుకొని కూలగొట్టిందని ఇల్లు మళ్ళీ కట్టుకుంటారు. పాపం వాళ్ళ పరిస్థితి చూస్తేనే మొత్తం టెంట్ హౌస్ల కింద వేరే మీలాంటి దాతలు అన్నం పెట్టాల్సిన ఒక పరిస్థితి ఉంది. మరి వాళ్ళ పరిస్థితి ఉన్నాడు 13 ఏళ్ళు కష్టపడి ఒక రూమ్ వేసుకున్నాడు, తీసి బయటపడేసారు. ఇంకో ఆయన డెలివరీకి ఉందని చూపించిందామే, ఉట్టుడు చెప్పని కాదు, డెలివరీ కనిపిస్తుంది కడుపు డెలివరీకి ఉన్న బాబు రేపే డెలివరీ అంటే 2-3 రోజులు డెలివరీ ఉందని నమ్మలే, బయటపడేసారు. ఇల్లు కూడా కొట్టిండు. రాత్రి అంతా సలికే ఉన్నది. ఉదయం నొప్పులు వచ్చినాయంటే కూడా ఉట్టి యాక్షన్ చేస్తుందని అన్నారంట వాళ్ళు. హాస్పిటల్కి పోతే డెలివరీ అయింది. ఇప్పుడు అంటే అంత వాళ్ళ మీద అక్కసు అర్థమే కాలే. వాళ్ళ మీద డెలివరీకి ఉందంటే నమ్ముతలేరు వాళ్ళు, మరి తినికి లేదని నమ్ముతలేరు, మా ఒరిజినల్ పట్టాలంటే నమ్ముతలేరు, కళ్ళు కనబడతలేవు అంటే కూడా నమ్ముతలేరు. మరి నిజంగా కనబడుతున్నాయి, ఉట్టి వస్తున్నాయి మీకు పెన్షన్ అంటారు. మరి అది కూడా అసలు కలెక్టర్ గారు ఏం చెప్పారండి అసలు పర్టికులర్గా వీళ్ళకి దీనికి సంబంధించిన దాని మీద? ఎంక్వైరీ చేయండి, జెన్యున్గా సాయం చేయండి అని చెప్పినాం. వాళ్ళని మోసం చేసిన వాళ్ళు ఎవరైనా అనిపిస్తే నిష్పక్షపాతంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి కూడా చెప్పినాం. ఎవరైనా కూడా రైట్. గతంలో మీరు 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు అక్కడ ఆ కాలనీ కూడా ఉండే కదా, అంటే ఏంది అసలు మీకు మీరు ఐడెంటిఫై చేయలేకపోయారా? మేము చేసినందుకే అంతకుముందు ఉట్టి గుడిసెలలో ఉంటారు వాళ్ళు. మేము ఐడెంటిఫై చేసినందుకే వాళ్ళకు ఆడ వరకు నల్ల ఇచ్చినాం, పైప్ లైన్ వేసి కరెంటు పోల్స్ చేసినాము, ఇండ్లకు దీపాలు పెట్టుకొని ఉంటుండ్రు వాళ్ళు. కరెంటు బల్బులు ఇచ్చినాం, కరెంటు మీటర్లు ఇచ్చినాం, దొంగ కరెంటు కాదు, స్ట్రీట్ లైట్లు వేసినాం, నీళ్ళు ఇచ్చినాం, సకల సౌకర్యాలు చేసినాం, ఒక సీసీ రోడ్ కూడా శాంక్షన్ చేసినాం. అన్నీ చేసినాం మేము. ప్లస్ 500 రూపాయల పెన్షన్, 4000 రూపాయలు కూడా చేసినాం అందరికీ. ఒక్కొక్కరి ఇంట్లో 3 వికలాంగులు, 2 అందులు ఉన్నారు వాళ్ళ ఇంట్లో. ఒక్కొక్కరి ఇంట్లో 2-3 పెన్షన్లు వస్తున్నాయి వాళ్ళకు. ఆ పెన్షన్తోనే బతికి ఆ పెన్షన్ మీద పైసలతోనే కట్టుకున్నారు వాళ్ళది. అంతే, అదే వాళ్ళు కూడా అదే చెప్తున్నారన్నా. ఏమంటారు ప్రజాప్రతినిధులే మాకు కూల్చివేతల మీద మాకు ఐడెంటిఫై అంటారు. ఇప్పుడు కలెక్టర్ గారు కూడా నాకు అసలు సంబంధం లేదు. ఏం జరుగుతుంది మేము నగర్లో? మేము చెప్తున్నాం, ఇప్పుడు పెద్దోళ్ళకు నోటీసులు ఇస్తారు, చట్టంలో కూడా నోటీసులు ఇచ్చి కులగొట్టాలని. అంటే చట్టంలో పెద్దోళ్ళకు నోటీసులు ఇచ్చి టైం ఇచ్చి కొట్టుకోవడానికి అవకాశం ఇచ్చి కులగొట్టాలని ఉందా? పేదోళ్ళు మాత్రం మనం ఇచ్చిన పట్టాలు ఏ అర్ధరాత్రి అయినా మీరు కట్టుకుంటే కులగొడతామని ఉందా? ఏం మాకు అర్థం కాలేదని చెప్పినాం. అసలు వాళ్ళ మీద ఏం ఖర్చు చేయని అర్థం కాలేదని చెప్తున్నాం. వాళ్ళు ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు, ఒక పార్టీ సింపథైజర్స్ కాదు, వాళ్ళు కళ్ళు కనపడక రాత్రి పగలు వాళ్ళ బతికేందో వాళ్ళకి అర్థం కాదు. అంటే వీళ్ళని ఉలగొట్టి మిగతా వాళ్ళని భయపెట్టేయడానికి అర్థమవుతుంది. మాకు ఏంటంటే చూసినావా, మేము అనుకుంటే అర్ధరాత్రి వీళ్ళని ఉలగొట్టినాం, రేపు మిమ్మల్ని ఏమైనా చేయగలుగుతాం ఎవరన్నా అనేటువంటి భయభ్రాంతి గురి చేయడానికి ఒక ప్లాన్. అంతే, ఇట్లా ఉంటుంది అన్న. అసలు కనీసం కలెక్టర్ గారికి కూడా ఇప్పుడు లోపల వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు నాతో ఏమంటున్నారంటే ఆమె కూడా ఐడియా లేదు, ఇప్పుడు అవసరం అనుకుంటే ఏమంటే పరిష్కరించవచ్చు ఆమె, ఎందుకంటే జిల్లా మెజిస్ట్రేటు ఒక ఫోన్ కొడితే వీళ్ళందరూ వస్తాగా ఆమె కూడా ఏదో మా మీద సవితి ప్రేమ చూపిస్తుందని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. నిజమే అనిపిస్తుందా? నేను కలెక్టర్ గారిని అట్లా అనొద్దు, న్యాయం చేస్తా, జడ్జిని చేస్తాను, చేయకపోతే ఏందనేది మనం చూద్దాం, ప్లాన్ చేస్తాం. ఉందా మన స్థానిక ప్రజాప్రతినిధులకు ఉందా అన్న అసలు ఐడియా ఉందా ఇది కూలబెట్టినట్టు? ఇక్కడ కొత్తగా గెలిచినటువంటి ఎమ్మెల్యేలకు కానీ ఎవరికైనా సోషల్ మీడియాలో అమెరికా నుంచి వచ్చి అడుగుతున్నారు ఏమవుతుంది మహిమనల్లా గీల మీద ప్రతాపం అని. దేశంలో మొత్తం అల్లకల్లోలం అయిపోతుంది ఏందని, ఆ వికలాంగుల మీద ఏం దాడని వాళ్ళు అడిగేటోళ్ళు లేడేవాడని. ఎందుకంటే వికలాంగులకు సంఘం పెద్దగా లేదు, పెద్ద ఎత్తున వేరే వాళ్ళక ఇది కాదు, పేద జాతి వాళ్ళంతా కూడా దిక్కు దివానా ఎవరు పట్టించుకునే నాతు లేదు. ఇప్పుడు మేము పట్టించుకొని మాట్లాడితే మా మీద ఇష్టానుసారంగా మాట్లాడుతారు. పొరంబోకు ఏదంటే నోటికి వచ్చినట్లు ఎవరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారు. అంటే వాళ్ళకి అండగా నిలబడితే అది మాట్లాడతారు. మాకు మాట్లాడానికి రాదని కాదు, మాకేం చేయడానికి చేద్దని కాదు, మాట్లాడి అంశం ఒకటిది. సరే సమయం సందర్భం రాదా మాట్లాడడానికి, అన్నీ వస్తాయి కదా. ఏం ప్రభుత్వం కంటిన్యూ ఉంటారా? వీళ్ళు కంటిన్యూగా మొత్తం 20 రాజ్యం వెళ్తారా? మేము ఇంత చేస్తేనే 10 ఏళ్ళకు మీరు ఏదో మోసం చేయగానే మీకు వేసినారు, రేపు మళ్ళీ వస్తాం 4 ఏళ్ళ తర్వాత, అప్పుడు మాకు మాట్లాడడానికి రాదా? మీకన్నా ఎక్కువ మాట్లాడడానికి, మీకన్నా ఎక్కువ చేయడానికి మాకు రాదా?
వేగంగా స్పందించాలి, ఎట్లాంటి వాళ్ళు దాని మీద అన్నిట్లో స్పందించాలి. ఇదే మీ స్థానిక ఉన్నటువంటి ఎమ్మెల్యే అసెంబ్లీలో ఏమంటారు, పెన్షన్ రాకపోతే ఏమైనా 15 రోజులు లేట్ అయితే లాస్ అవుతారా, లేకపోతే కరెంటు పోతే ఏమైనా ఇబ్బంది అవుతుందని చెప్పేసి అన్న వ్యక్తి ఇప్పుడు దగ్గర దగ్గర 2 రోజులు అయింది కదా, ఏం కనీసం స్పందించరా ఈ విషయం మీద? ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టండి, మీ దృష్టి పదానికి వచ్చిందా? మీ అన్నమాట ప్రకారం వాళ్ళు ఏమంటారంటే ఆ గుడ్డలకు కుంటలకు ఇల్లు కూడా అవసరమా? ఏడైనా వండుకోవచ్చు, బస్ స్టాండ్లో వండుకోవచ్చు, రైల్వే స్టేషన్ వండుకోవచ్చు అని కూడా అంటారేమో మరి. మరి వెనకటికి గుడ్డలు రైల్వే స్టేషన్లో అక్కడ ఇక్కడ రైళ్ళలో తిని బతికేది కదా, పేద జాతి కదా. ఇప్పుడు వాళ్ళు ఆ రకంగా అనుకుంటారు ఏమో. ఇప్పుడు ఇమీడియట్గా ఆయన అనడు, అనిపిస్తాడు. ఆయన చాలా నీట్గా ముద్దుగా ఉంటాడు అనమాట. ఆయన ఏమనకుండా అందరితో అరిపిస్తాడు అనమాట. ఇట్లా అర్పించి గట్టిగా మాట్లాడితే అదండి. ఇప్పుడు ఈ విషయం సంబంధించి మొత్తం దేశవ్యాప్తంగా కూడా అవుతుంది బాగా. అంటే పర్టికులర్గా సంబంధించిన దివ్యాంగులకు సంబంధించి ఏ విధంగా పార్టీ ముందుకు తీసుకుపోతుంది? బీఆర్ఎస్ పార్టీ నుంచి వాళ్ళకి ఏ విధంగా సాయం చేయగలుగుతారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు దేవుని మీద నమ్మకం అనమాట. ధర్మము దేవుని మీద నమ్మకం. ఖచ్చితంగా వాళ్ళకు అన్యాయం చేసిన వాళ్ళకు తగిన శాస్తి జరుగుతుందని, ప్లస్ వాళ్ళని సపోర్ట్ చేసే వాళ్ళకు కూడా ఎవరైతే మాట్లాడుతుండో అది పద్ధతి కాదని, ఖచ్చితంగా వాళ్ళు ఎవరు మాట్లాడి మేము లెక్కనే చేయము. అంత ఏమున్నది, ఏమి అసలు లెక్క కూడా చేయమది. బాధ్యత గల ఎమ్మెల్యే గారు మంత్రి వాళ్ళు మాట్లాడతాం. వాళ్ళు అర్పిస్తే అర్చనలతో మేము మాట్లాడే వాళ్ళ విజ్ఞత వదిలేస్తాం. మేము ఉదయం ఏం అప్పీల్ చేసినాం, ఇది రాజకీయంగా చూడకండి, సామాజికంగా మానవతా దృక్పథం అందరు సాయం చేయండి. మీ తప్పు ఈ తప్పు అని మీ పార్టీల మీద అంటలేను. ప్రభుత్వ విధానం ఎక్కడ లోపం జరుగుతుంది సరి చేసుకోండి. ముఖ్యమంత్రిగా జిల్లాలో జరిగితే ఆయన కూడా చెడ్డ పేరు వస్తుంది కదా, అట్లా చేయకండి అని మంచిగా చెప్పిన. వాళ్ళు ఉల్టా రివర్స్ ఆ పట్టాలు మీ తమ్ముడు ఇచ్చిరు, మీ అన్న ఇచ్చిరు, మీ పార్టీ ఇచ్చింది. 2006లో మా పార్టీ ఉందండి. తెలంగాణ గురించి కొట్లాడుతున్నాం మేము కొట్లాడేటప్పుడు వీళ్ళు ఆడున్నారు. కొట్లాడి మేము జైళ్ళ పాలు కేసుల పాలు అయిన వాళ్ళము. మేము తెలంగాణ ఉద్యమ క్షేత్రంలో ఉన్నాము. అప్పుడు మేము ఇలా పట్టాలు ఇప్పిస్తామా? ఇప్పించే స్థాయి ఉన్నది. అప్పుడు ప్రభుత్వం ఇచ్చింది వాళ్ళే గులగొడదు. ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది, కట్టుకున్నారు. మేము వచ్చిన తర్వాత వీళ్ళు గులగొట్టింది. ఇది అన్యాయం, చాలా దుర్మార్గం. నేను చెప్తున్నా కదా, ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఇతర దేశాల్లో కూడా చూడండి. ఇక్కడ వచ్చి మేము చెప్పిన దానిలో వాస్తవం ఉందా లేదా చూడండి. ఒక్కొక్క ఇల్లులో ఒక మనిషిని అడగండి. రాష్ట్రంలో కూడా ఒక మానవతా దృక్పథం చూడండి. వాళ్ళు ఎస్సీలా, వాళ్ళు బీసీలా, వాళ్ళు ఓసీలా, వాళ్ళు హిందువులా, ముస్లింలా అని చూడకండి. అందులో వికలాంగులను చూడండి. వాళ్ళని ఆదుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి. అంతేగాని ఏదో పోటీల బట్టి ఉదయం కూడా మధ్యాహ్నం కూడా సాయంత్రం అర్పిస్తే ఏంది అది పద్ధతి? రైట్ అన్న. దాంతోపాటు మీ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎలాంటి వాళ్ళకు ఫైనాన్షియల్ అసిస్టెన్సీ కానీ లేకపోతే వాళ్ళ లీగల్ అసిస్టెన్సీ కానీ ఏమైనా చేయబోతున్నారా? అంటే ఏం చర్యలు తీసుకోబోతున్నారు? తిండి తిప్పలకు చూసుకుంటాము. తర్వాత ప్రభుత్వం మేము చేయలేమంటే, మాకు చేత కాదు, మేము కట్టియలేము అంటే మా వంతు ఏదో కొంత సాయం చేస్తాము. రేపు రాబోయేది మా ప్రభుత్వమే. వచ్చినప్పుడు బ్రహ్మాండమైన ఇండ్లు కట్టిస్తాం, అక్కడ అద్భుతమైన ఇండ్లు కట్టిస్తాం. రైట్. ఇది దానికి ఏదైతే ఆదర్శ్ నగర్ సంబంధించిన దాంట్లో దివ్యాంగుల ఇల్లు కూడా కొట్టిన దాంట్లో రాబోయే ప్రభుత్వానికి వచ్చిన తర్వాత వాళ్ళని ఖచ్చితంగా చూస్తాం, వాళ్ళకి పక్కా ఇల్లు కూడా కట్టిస్తామని చెప్పేసి కూడా స్పష్టంగా చెప్తున్నటువంటి మాట మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. థ్యాంక్ యూ.